వెంకటేశ్వర స్వామి లీలలతో అది టెస్టింగ్ పోయింది. టెస్టింగ్ చేసింది ఎవరు? తాడేపల్లి ప్యాలెస్ వైఎస్ ల్యాబ్ కాదు. తాడేపల్లి ప్యాలెస్ వైఎస్ ల్యాబ్ కాదు. నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డ్ ఆఫ్ గుజరాత్ లో ఉండే నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డ్ వన్ ఆఫ్ ది నంబర్ 1 ల్యాబొరేటరీస్ ఈ ప్రపంచంలోనే. దీంట్లో ఏం రాస్తుందంటే నేను చదువుతాను, మళ్ళీ మీకు చూపిస్తా. మైదా, కోకోనట్, చేప నూనె, ఫిష్ ఆయిల్, చేప నూనె కూడా వెంకటేశ్వర స్వామికి ఇచ్చిన నెయ్యిలో చేప నూనె కూడా కలిపారు. నంబర్ 3 పామ్ ఆయిల్ అండ్ బీఫ్ టాలో. పామ్ ఆయిల్ అండ్ బీఫ్, గొడ్డు మాంసంలో వచ్చే పదార్థాలని కలిపారు బీఫ్ టాలో. నంబర్ 4 లార్డ్ అంటే యానిమల్ ఫ్యాట్, జంతువుల మాంసం. అవి ఏ జంతువులో మనకు తెలీదు. కుక్కలు కావచ్చు, నక్కలు కావచ్చు, పిల్లులు కావచ్చు, కుళ్ళిపోయిన కుక్క పిల్లలు కావచ్చు. ఈరోజు మేము అడుగుతున్నాం, సుబ్బారెడ్డి, వరే సుబ్బుడు ఏందిరా వెంకటేశ్వర స్వామి లడ్డులో మీరు వాడే నెయ్యిలో గొడ్డు మాంసం పెడతారా? గొడ్డు మాంసంతో నుంచి తీసిన ఆయిల్ వాడతారా? వెంకటేశ్వర స్వామి ప్రసాదాల్లో ఆ నెయ్యి వాడతారా? కుళ్ళిపోయిన జంతువుల్లో నుంచి తీసిన నెయ్యి వాడతారా? ఎంత అపచారం అని అడుగుతున్నా. అసలు ఇది న్యాయమా అని అడుగుతున్నా. ఆ గోవిందుడు ఏం పాపం చేశాడని మేము అడుగుతున్నాం. ఈరోజు ఎప్పుడు జరగని తప్పు ఈ రాక్షస ముండా కొడుకులు ఒరే ఏం చేశాడురా మా స్వామి మిమ్మల్ని? ఏం పాపం చేసావురా? మీకు తినమన్నాం కదరా, తినండిరా. ఆ దేవుడికి కూడా అటువంటి నెయ్యి పెట్టి మాంసాలతో కరిగిచ్చిన నెయ్యి పెడతారంటారా దరిద్రులారా. రిపోర్ట్ ఈరోజు బయటకు వచ్చింది. ఏ అధికారులు అయితే ఆనాడు కేఎంఎఫ్ ని తీసేసి ఎవరెవరికో టెండర్లు ఇచ్చారో, ఎవరు వాళ్ళు ఎందుకు చేశారో, దాని వెనకాల లావాదేవీలు ఎవరు చేతికి ముట్టినాయి, ఆ వివరాలు మేము బయట పెడతాం. అంతేకాదు, కొత్త గెస్ట్ హౌస్ కట్టినప్పుడు కూడా అనేక వయలేషన్స్ కూడా గత ప్రభుత్వాలు చేస్తాం జరిగింది. వాళ్ళ మనుషులు కావాలని ఎగ్జామ్షన్లు కూడా ఇస్తాం జరిగింది. ఇట్లా అనేక విషయాలు ఒక్కొక్కటి బయటపడుతుంది. ఇవన్నీ ప్రజల కోర్టులో మేము పెడతాం, మేము వదిలిపెట్టాం. వాళ్ళు గుండె పైన చేయి పెట్టుకునే మాట్లాడమని చెప్పండి. నేను సూటిగా అడుగుతున్నా, ఎందుకు మీరు కేఎంఎఫ్ కాదని ఇతర ప్రైవేట్ సంస్థలకి మీరు నెయ్యి టెండర్ అందజేశారు? సూటిగా ప్రశ్నిస్తున్నా. గుండె పైన చేయి పెట్టుకుని మాట్లాడమని చెప్పండి. ఎంత అన్యాయమో చెప్పండి. కేఎంఎఫ్ ఏంటండి? ఇట్స్ కోఆపరేటివ్. కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ ప్యూర్ కౌగితో నెయ్యి తయారు చేస్తారు, ఆవు పాలతో నెయ్యి తయారు చేస్తారు. అలాంటి కంపెనీ కాదని కావాలని వేరే తీసుకొచ్చి ఇప్పుడు వాళ్ళ లావాదేవీలకి టెండర్లు అప్పగించారు. ఇప్పుడేమైంది? అన్ని వాస్తవాలు బయటపడుతున్నాయి. మేము వదిలిపెట్టాం. నేను ఇక్కడనే ఉన్న రిపోర్ట్ క్లారిటీ ఇంకేం కావాలనికి అంటే ఆయనకి గ్రిప్ లేదా? ఈయోగా ఉన్నప్పుడు ఆయన తెలియదా ఏం జరిగిందో? ఆనాడు ఏం చెప్పారండి వైవి సుబ్బారెడ్డి గారు ఒక మీటింగ్ లో? అవుతే ఏముంది ఒక 5,000 పెంచుదాం, అవుతే ఏముంది 10,000 పెంచుదాం ఫీ, అవుతే ఏముంది 15,000 పెంచుదాం అన్నాడు. అంటే ఎంత అహంకారంగా వివరించారండి. అంటే సామాన్యులు దేవుడి దగ్గరికి వెళ్ళకూడదా? దర్శనం చేసుకోకూడదా? అంటే అడ్డగోలుగా అన్ని పెంచేస్తే సామాన్యులు ఇబ్బంది పడేదానిక? ఆ వీడియో కూడా బయటకు వచ్చింది. మీడియా మిత్రులందరి దగ్గర ఉంది ఆ వీడియో. నేను సూటిగా ప్రశ్నిస్తున్నా, అది చెప్పింది అవునా కాదా? ఎస్, నేను తిరుపతిలో ఉన్నా, రాండి, నేను ప్రమాణం చేశాను, నేను సిద్ధంగా ఉన్నా, దాంట్లో ఎలాంటి సందేహం లేదు. ఇంకా రిపోర్ట్లు వచ్చిన తర్వాత నేను భయపడాలండి? చాలా క్లారిటీగా ఉంది. వైవి సుబ్బారెడ్డి గారు కూడా నేను సూటిగా ప్రశ్నిస్తున్నా. గతంలో మీరు ఇలానే పింక్ డైమండ్ రాజకీయాలు చేశారు. ఆనాడు ప్రత్యేకంగా నా పైన, మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి పైన ఆరోపణలు చేశారు. దేవుడు పింక్ డైమండ్ ఏదో దొంగలిచ్చామని. ఏమైంది స్వామి అది? 5 సంవత్సరాలు మీరు ఏం పీకారని అడుగుతున్నా. అంటే రాజకీయం చేస్తాం తప్ప పవిత్రత కాపాడతాం మీకు తెలీదా అని సూటిగా వైవి సుబ్బారెడ్డిని నేను ఈరోజు ప్రశ్నిస్తున్నాను. అందుకనే భక్తులందరూ కూడా మనోభావాలు దెబ్బతిన్నాయి. ఎవరు ఊహించలేదు వెంకటేశ్వర స్వామి
హిందువులకి కలియుగ దేవుడు, ఒక నమ్మకం, ఒక విశ్వాసం. అందుకని ఎప్పుడు కూడా అందరూ నమ్మేది, ఎవరైనా వెంకటేశ్వర స్వామికి అపచారం తలపెడితే నెక్స్ట్ జన్మలో కాదు ఈ జన్మలోనే పనిష్మెంట్ ఇస్తాడని. అలాంటి వెంకటేశ్వర స్వామి పవిత్రం చేయడం కోసం కడాన ప్రసాదాల్లో కూడా మీరు నేను ఏదైతే చెప్పానో అలాంటి ముడి సరుకులు ఏవైతే వాడారో ఇవన్నీ నాసిరకం కాకుండా అపవిత్రమైన ముడి సరుకులను వాడారు. ఆ విషయమే ఈరోజు టీటీడీ కూడా ఎంక్వైరీ చేసినప్పుడు, టెస్టులు చేసినప్పుడు బయటపడిన వాస్తవాలివి. ఇలాంటి దుర్మార్గుల్ని ఏం చేయాలో నాకైతే అర్థం కావడం లేదు. ఓసారి బాధ, ఆవేదన ఉంటుంది. కక్కుర్తికి కూడా అద్దులుంటాయి. కక్కుర్తి కూడా అద్దులు లేకుండా ప్రవర్తించి, అంటే మేము ఏమైనా చేస్తాం అనే అహంభావంతో ముందుకు పోయారు. అందువల్లనే ఇలాంటి సమస్యలన్నీ వచ్చాయి. ఇక్కడే కాకుండా మీరు చూశారు, తిరుమల పైన ఎంత మొత్తం శానిటేషన్ దెబ్బతీశారు, ప్రసాదాలు దెబ్బతీశారు, అన్నా క్యాంటీన్ దెబ్బతీశారు. కడాన వెంకటేశ్వర స్వామిని తీసుకుపోయి పెళ్లిళ్ళు, పేరంటాలుంటే అక్కడ కూడా ఊరేగించే పరిస్థితికి వచ్చారు. నేను ఆ రోజు కూడా తప్పు పట్టాను. రాజకీయ ప్రయోజనాల కోసం ఒక వెంకటేశ్వర స్వామిని వాడుకోవడం కరెక్ట్ కాదు. ప్రజలందరూ కూడా, హిందువులందరూ కూడా జీవితంలో ఒక్కసారైనా వెంకటేశ్వర స్వామి దగ్గర రావాలి, దర్శనం చేసుకోవాలి, అదే మరి వారి కోరికలని చెప్పుకోవాలని చెప్పి వస్తారు. అలాంటి నమ్మకమైన ప్లేస్ ని మారించడం చాలా దుర్మార్గం. ప్రక్షాళన ప్రారంభించాం. ఇప్పటికే చాలా వరకు ఇంప్రూవ్మెంట్స్ వచ్చాయి. దీన్ని లాజికల్ గా తీసుకెళ్తాం. ఏవైతే మాకు ఆధారాలు దొరికితే అలాంటి వాళ్ళపైన కఠినమైన చర్యలు కూడా ఉంటాయి. ఎవరైనా సరే తప్పు చేస్తే శిక్షించాల్సిందే. దానికి కూడా దోవాలి. తిరుమల అంటే వెంకటేశ్వర స్వామి గుర్తొస్తాడు. వెంకటేశ్వర తర్వాత గుర్తొచ్చేది మనకి ఈ లడ్డు, తర్వాత ఈ వడ, ఈ ప్రసాదాలు. దీన్ని మనం ఎంత భక్తితో తీసుకుందాం అందరికీ తెలుసు. ఈ లడ్డు వడ దర్శనం దొరకకపోయినా, దేవుని దర్శనం మిస్ అయినా, ఈ లడ్డుతో మనం మన గ్రామాలకు, మన ఊర్లకు వెళ్లి అక్కడ బంధువులకు ఇచ్చుకుంటాం. అటువంటి పవిత్ర క్షేత్రం తిరుమల. ఈ రోజు గత ప్రభుత్వంలో అవినీతి అంటే ఎక్కడేం చేస్తారు. టికెట్లు అమ్ముకున్నారు, రూములు అమ్ముకున్నారు, స్కాములు చేశారు, రోడ్లు వేపించుకుని ఇంజనీరింగ్ వర్క్లు చేశారు. మొత్తం 100 కోట్లు కొట్టేశారు. దేవుడి పెట్టే ప్రసాదం, సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి పెట్టే ప్రసాదంలో ఒక ల్యాబ్ రిపోర్ట్ ఇచ్చారండి. చూడండి, 6 పేజీల ల్యాబ్ రిపోర్ట్. ఏమిచ్చారండి? జంతువుల మాంసంతో నెయ్యి తయారు చేశారంట. అంటే డాల్డా లాంటిది నెయ్యి. అంటే ఒరిజినల్ నెయ్యి. వెంకటేశ్వర స్వామికి గతం ఎన్నో సంవత్సరాలుగా నెయ్యితో లడ్డు చేసేవారు. నాణ్యత. ఒక లడ్డు వారం రోజులు 10 రోజులు ఉండేది. గత ప్రభుత్వంలో లడ్డు రావడంటే ఈ లడ్డు ఇప్పుడు ఈ ప్రభుత్వం తెచ్చుకున్నాము, తెచ్చి 4 రోజులు అయిందండి, ఇంకా ఫ్రెష్ గా ఉంది. ఇంకా ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చాక ఇదే లడ్డు గత ప్రభుత్వంలో కనీసం 2వ రోజుకి చెడిపోయేది. కానీ దేవుని ప్రసాదం కాబట్టి తినేవారు. ఇప్పుడు తెలుస్తుంది దానికి ఎందుకు నాణ్యత లేదని. 1 లీటర్ నెయ్యి దాదాపు 800 నుంచి 1000 రూపాయలు దాకా ఉంటుంది ఒరిజినల్ నెయ్యి. మీరు 150-200 నెయ్యి ఇచ్చేసి 100 కోట్ల స్కామ్ అండి. తిరుమలలో సంవత్సరానికి 100 కోట్ల నెయ్యి స్కామ్ జరిగిందని చెప్పి గతంలో కూడా జనసేన పార్టీ తరఫున తిరుమలలో అన్ని అవినీతి అక్రమాలు బయట పెడుతూనే ఉన్నాం మేము. ఈ రోజు అధికారం వచ్చినాక స్పెషల్ అధికారం పెట్టి అన్ని విచారిస్తే ఈ రోజు అది నెయ్యి కాదు, ఒక చెప్పలేని మాటలు, నెయ్యి కాదు ఫిష్ ఆయిల్ అని కొంతమంది, దాంతోపాటు కొన్ని జంతువుకు సంబంధించిన నెయ్యితో దాంతో కర్రబెట్టి చేశారు, మాంసపు కర్రబెట్టి చేశారని వెంకటేశ్వర స్వామితో ఆడుకుంటారు. రాజశేఖర రెడ్డి వెంకటేశ్వర స్వామి ఆడుకున్నాడు, ఏమైంది? జగన్మోహన్ రెడ్డి ఆడుకున్నాడు, 11 సీట్లు భద్రతమయ్యారు. రాజకీయాలు చేయాలి, దేవుని దగ్గర దేవుని కొట్టేయాల. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ధర్మారెడ్డి ఈవో, వైవి సుబ్బారెడ్డి చైర్మన్, కరుణాకర్ రెడ్డి చైర్మన్, పాలకమండలి సభ్యులు, ఆ లడ్డు కౌంటర్ సూపరింటెండెంట్, ఆ లడ్డు కౌంటర్ డిప్టీఓ, తిరుమలలో లడ్డు కౌంటర్ లడ్డు వేసే ప్రతి వాడిని కూడా అరెస్ట్ చేసి శిక్షించారు. ఖచ్చితంగా కేసు పెట్టి అరెస్ట్ చేయాలి వీళ్ళందరినీ. ఎందుకు చెప్తున్నా తిరుమల పవిత్రత కాపాడాల్సిన బాధ్యత తిరుపతిలో స్థానికులు మా అందరికీ ఉంది. రాజకీయాలు అతీతంగా దీని మీద పోరాటం చేయాలి. ప్రజలు చూసారా, దేవుని డబ్బులతో 100 కోట్లు స్కామ్ చేశారు. సాక్షాత్తు చెప్పింది ఎవరు?
ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పారు. ఎవరో చెప్పింది కాదు, ఈ మీడియాలో యూట్యూబ్ చెప్పిందో ఫేక్ న్యూస్ కాదు. సాక్షాత్ ఒక ముఖ్యమంత్రి తిరుమల నెయ్యిలో గోల్మాల్ చేసి జంతువుల మాంసంతో నెయ్యి చేశారంటే ఎంత బాధేస్తుంది. మనం అంతా ఎంత బాధపడాలి. ఈరోజు కొన్ని వేల మంది లక్షల మంది లడ్డూ ప్రసాదాలు తినారు, ఎంతో పవిత్రంగా పుణ్యంగా. వాళ్ళందరూ ఈరోజు జంతువులు మాంసంతో తయారు నెయ్యి తినారా? ఎంత బాధాకరమండి. రిపోర్ట్ ఖచ్చితంగా చెప్తున్నాం, శిక్షించాలి. ధర్మారెడ్డిని, ఆ పాలక మండలి మొత్తం సభ్యుల్ని, ఎవరైతే ఉన్నారో సంబంధించిన అధికారులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయాలి. లేకపోతే ఇది పెద్ద దేశవ్యాప్తంగా చర్చ జరగాలి దీని మీద. నిలువు దోపిడీ వెళ్ళి ఇచ్చేది కలియుగ ప్రత్యక్ష దైవం ఏడుకొండలవాడు వెంకటేశ్వర స్వామికే. రాష్ట్రాలు కాదండి, కర్ణాటక, ఆంధ్ర, కేరళ, తమిళనాడు కానించి ఈ యావత్ దేశం అంతా కూడా తిరుమల తిరుపతి దేవస్థానం అంటే ఒక పవిత్రత. ఆ పవిత్రత వెళ్ళావా, లడ్డు తెచ్చావా, లడ్డు నాకు కొంచెం పెట్టవా, ఆ లడ్డు ఒక్క పలుకు నోట్లో వేసుకున్న దాని యొక్క గొప్పతనం, దాని యొక్క రుచి వేరుగా ఉండేది. అలాంటి విలువలు కలిగినటువంటి గౌరవనీయులైన తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి ప్రసాదాన్ని కూడా ఎవరో జోసఫ్ అనే కంపెనీకి తయారు చేయడానికి ఇవ్వటం, ఆ నెయ్యి దిగుమతి కూడా అంతకుముందు నందిని కర్ణాటక, విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి చిత్తూరు డైరీ నుంచి ఇట్లా కొన్ని డైరీల నుంచి తీసుకునేవాళ్ళు. అది క్లోజ్ చేసి ఇవాళ ఎక్కడో ఢిల్లీలో ఉన్నటువంటి లేదు ఢిల్లీలో ఉన్నటువంటి ఒక కంపెనీకి, అట్లాగే తమిళనాడులో ఉన్న కంపెనీకి. ఈ కంపెనీలు హిందువులకు సంబంధించిన కంపెనీలు కాదు. హిందూ అనేవాడు ఏం కోరుకుంటాడు? ఇప్పుడు ఒక క్రిస్టియన్ని తీసుకొచ్చి తిరుమల తిరుపతి దేవస్థానానికి చైర్మన్ చేశారు. అనేక మంది క్రిస్టియన్ అధికారులు వచ్చి ఇవాళ తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉద్యోగస్తులుగా చేస్తున్నారు. అదే వాళ్ళ చర్చిల్లో మా హిందువులు ఎవరన్నా ఉన్నారా? వాళ్ళ మసీదుల్లో మా హిందువులు ఎవరన్నా ఉన్నారా? ఒక్కసారి ఆలోచించండి. మా పవిత్రతను మంటగలిపే విధంగా ఆఖరికి అతి గొప్ప దేవుడైనటువంటి కలియుగ ప్రత్యక్ష దైవం ఈ కలియుగంలో ఆయన పశువులు కాస్తూ ఒక పశువులు కాపరి పాలు తాగుతున్నాడని కొడితే దెబ్బ కూడా ఇప్పటికీ ఉంది. ఆయన కలియుగ ప్రత్యక్ష దైవం. ఆయన అలాంటి దైవం లడ్డు ఆయన ఎంత గొప్పవాడో ఆయన యొక్క ప్రసాదం అంత గొప్పది. అక్కడ ఇన్ని లక్షల మందికి, రోజు వేల మందికి అన్నదానం విషయంలో కూడా చాలా అవకతవకలు జరిగినాయి. అక్కడ ఒక వీళ్ళ జోన్స్లో 4 జోన్స్లో ఒక జోను అధికారి అయినటువంటి సుబ్బారెడ్డి గారిని వేసి దాన్ని కూడా భ్రష్టు పట్టించిన చరిత్ర వీళ్ళది, అన్య మతస్థులకు వేసి. అది 100% తప్పండి. అది అంత భయంకరమైన పాపం అక్కడ చేసి ఉన్నారు కాబట్టి ఈ కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి కొట్టిన దెబ్బకి అంతకుముందు మీ నాన్నగారు ఒక కొండ మీద చర్చి కడదామన్న ప్రపోజల్తో అక్కడే అయిపోయాడు, అయ్యే కొండల్లో. ఇవాళ మీరు ప్రజల గుండెల్లో, ఆయన కొండల్లో మసి అయిపోయారు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు మీరు ప్రజల గుండెల్లో మసి అయిపోయారు. ఇలాంటి పనులు ఇంకెప్పుడు చేయొద్దండి, ఎప్పుడు చేయొద్దండి. మీరు దయచేసి దేవుళ్ళతో గేమ్స్ ఆడొద్దండి, దేవుళ్ళతో గేమ్స్ ఆడొద్దండి అయ్యా. ఇది 100% ఒక హిందువుగా నేను బాధపడుతున్నాను. నీకు మద్దతుగా ఉన్నటువంటి ఆ రోజు మోడీ గారికి ఇవన్నీ కూడా ఇంటెలిజెన్స్ రిపోర్ట్ లేదా? కళ్ళు కనపడలేదా? హిందువుల మీద ఓటు బ్యాంకుతో రాజకీయాలు చేసే మోడీ గారు మీకు ఒక క్రిస్టియన్ చైర్మన్గా ఉన్నాడని తెలియదా? దోపిడీ జరుగుతుంది ఎర్రచందనం అని తెలియదా? మీ ఇంటెలిజెన్స్ లేదా? మీ సిబిఐ లేదా? ఏం చేశారు మీరు? మీ కాళ్ళకాడికి వచ్చి ప్రతి నెల కప్పం కట్టేసరికి సర్వపాపహరణం, గంగానది స్నానం ఆచరణం అన్నట్టు స్నానం చేస్తే పాపాలన్నీ పోయినట్టు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి అక్కడ మీ పాదపద్మంలో తాకి కప్పం చెల్లిస్తే ఎవ్రీథింగ్ ఓకే. నో హిందూ, నో క్రిస్టియన్, నో మైనారిటీ, ఓన్లీ వీ వాంట్ మనీ మనీ మనీ.